ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి తయారు చేసే అలంకరణ వస్తువుల పట్ల జనంలో పెరుగుతున్న క్రేజ్ వాటి ప్రాణాల మీదకు తెస్తోంది. జనం తమ లగ్జరీ ఫ్యాషన్ వస్తువుల కోసం వన్యప్రాణులను పణంగా పెడుతున్నారు. మొసలి చర్మం, పాము చర్మం, ఏనుగుల దంతాల కోసం బిలియన్ల కొద్దీ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. అలాగే దంతాల కోసం నీటి గుర్రాల అక్రమ వేట కూడా నానాటికి పెరుగుతోంది. ఆఫ్రికా ఏనుగుల్లాగే ఇవి అంతరించిపోయేటువంటి పరిస్థితికి వస్తుందని అంటున్నారు జంతు ప్రేమికులు. ప్రపంచవ్యాప్తంగా ఏనుగు దంతాల అక్రమ రవాణాపై నిఘా మరింత పెరగడంతో ఇప్పుడు హిప్పోల దంతాల కోసం వేటాడడం పెరుగుతోంది. పోయిన ఏడాది జూన్లో ఏనుగు దంతాల వ్యాపారం మీద బ్రిటన్ దాదాపుగా నిషేధం విధించింది. దాంతో హిప్పో దంతాల వ్యాపారం ఒక్కసారిగా పెరిగినట్లు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఏనుగు దంతాల మీద వ్యాపారం నిషేధం విధించిన ఒక నెలలోపే బ్రిటన్లో హిప్పో దంతాల వ్యాపారం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. నిజానికి 1989లో ప్రపంచవ్యాప్తంగా ఏనుగు దంతాల అక్రమ రవాణా మీద నిషేధం విధించేందుకు దేశాలు అంగీకరించాయి. అప్పటి నుంచే హిప్పో దంతాల అక్రమ రవాణా మొదలైనట్లు పరిశోధకులు అంటున్నారు. అసలే అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్నటువంటి హిప్పోలను ఇలా దంతాల కోసం వేటాడితే వాటి మనుగడ మరింత ప్రమాదంలో పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏనుగు దంతాల్లాగానే హిప్పో దంతాల్ని కూడా బొమ్మలు, కళాకృతులు వంటివి చేసేందుకు ఉపయోగిస్తారు. ఏనుగు దంతాలతో పోలిస్తే హిప్పో దంతాలను సాధించడం చాలా సులభం. అలాగే ఖరీదు కూడా చాలా తక్కువ. ఏనుగు దంతాలు 2 మీటర్ల పొడవు ఉంటాయి, కానీ ఖడ్గమృగాల దంతాలు 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. ఏనుగు దంతాలతో బొమ్మలు చెక్కడం సులభం, కానీ హిప్పో దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి చెక్కడం అంత తేలికైనటువంటి పని కాదు. హిప్పోలను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పాలిచ్చే జంతువుగా చూస్తారు. హిప్పోల్లో 2 రకాలుంటాయి. ఇవి నీటిలో బాగా శక్తివంతంగా ఈత కొట్టే సామర్థ్యం కలిగి ఉంటాయి. పిరికిగా ఉంటూ తేలికగా భయపడే మనస్తత్వం కూడా కలిగి ఉంటాయి. ఇవి గర్భం దాలిస్తే 243 రోజుల వరకు గర్భధారణ ఉంటుంది, అంటే 8 నెలలన్నమాట. సముద్రపు గుర్రాలని పిలువబడే హిప్పోల్లో తమ శిశువులకు పాలిచ్చి పెంచుతాయి. 1200 నుంచి 3000 కిలోలుగా పెరిగే హిప్పోలు రాత్రిపూట చాలా చురుగ్గా ఉంటాయి. 7 నుంచి 16 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఎక్కువగా నదులు, సరస్సులు, అట్లాగే చిత్తడి నేలల్లో హిప్పోలు నివసిస్తూ ఉంటాయి. చూడ్డానికి ఏనుగుల అంత పెద్ద ఆకారం కలిగి ఉన్న వేగంగా కదలడం మాత్రం వీటి స్పెషాలిటీ. సాధారణంగా శాకాహారులుగా ఉండే హిప్పోల్లో కోపం వస్తే దేన్నైనా మింగేందుకు రెడీ అంటాయి. మొన్న మధ్య 2 వారాల క్రితం యుగాండాలో నీటిలో ఉన్న హిప్పో నది సమీపంలో ఆడుకుంటున్నటువంటి బాలుణ్ణి అమాంతం మింగేసింది. అదే సమయంలో అక్కడి స్థానికులు బాలుణ్ణి కాపాడేందుకు పెద్దగా అరుస్తూ రాళ్లు విసరడంతో బెదిరిపోయినటువంటి ఆ ఖడ్గమృగం బాలుణ్ణి ఉమ్మివేసింది. ఖడ్గమృగం నోటి నుంచి తప్పించుకున్న బాలుణ్ణి స్థానికులు వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించి ఫస్ట్ ఎయిడ్ అందించారు. నదిలో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఖడ్గమృగం ఇలా దాడి చేయడం ఇదే తొలిసారి అని యుగండా పోలీసులు చెప్తున్నారు. ఆఫ్రికాలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి జంతువుల్లో హిప్పో కూడా ఒకటి. నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం హిప్పోల దాడుల వల్ల ప్రతి సంవత్సరం 500 మందికి పైగా మరణిస్తున్నారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే CITES కింద హిప్పో శరీర భాగాలని విక్రయించవచ్చు. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం. హిప్పో దంతాల అమ్మకాలను CITES రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత 1975 నుంచి 2017 మధ్యలో, అంటే 42 సంవత్సరాల్లో 7,70,000 కిలోల హిప్పో దంతాలను చట్టబద్ధంగా అమ్మేశారు. కానీ అక్రమంగా జరిగేటువంటి వ్యాపారం కూడా అధికంగానే ఉంటుంది. యూరోపియన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2020లో యూరోప్లో పట్టుకున్న జంతువుల శరీర భాగాల్లో హిప్పో దంతాలే ఎక్కువ అని చెప్తున్నారు రికార్డ్స్. ఆఫ్రికాలోని అనేక ఎయిర్పోర్టుల్లో హిప్పో దంతాలను స్నిఫర్ డాగ్స్ పసిగడుతున్నటువంటి కేసులు బాగా పెరుగుతున్నాయి. అలా శునకాలు గుర్తించినంత మాత్రాన అన్ని దంతాలు దొరికినట్లు కాదు. అక్రమంగా రవాణా చేసి వాటిలో కేవలం సగం మాత్రమే శునకాలు పసిగట్టడం ద్వారా దొరుకుతున్నాయి. 2016 నాటికి హిప్పోల సంఖ్యను చూస్తే ప్రపంచవ్యాప్తంగా 115,000 నుంచి 130,000 వరకు ఉండొచ్చని యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంచనా వేసింది. అంటే 94తో పోలిస్తే వాటి సంఖ్య 30% తగ్గిపోయినట్టుగా తేలింది. అటవీ విస్తీర్ణం తగ్గిపోతూ ఉండడంతో పాటు వేటాడడం వల్ల పశ్చిమ మధ్య ఆఫ్రికాలోని 10 దేశాల్లో హిప్పోల సంఖ్య వేగంగా తగ్గిపోయింది.
ఇక హిప్పో దంతాల వ్యాపారం మీద పూర్తిగా నిషేధం విధించాలని ఆ దేశాలు కోరుతున్నాయి. పోయిన నవంబర్ మాసం పనామాలో జరిగినటువంటి సమావేశంలో ఆ డిమాండ్ను ఆఫ్రికా దేశాలు ముందుకు తీసుకొచ్చాయి. కానీ గత 10 ఏళ్లలో ఒక జాతి జనాభా 50% కంటే ఎక్కువ తగ్గితే అప్పుడు మాత్రమే CITES నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఆ షరతు నిషేధం విధించడానికి అడ్డుగా నిలిచింది. అయితే EU కూటమితో పాటు తూర్పు దక్షిణాఫ్రికా దేశాలు మాత్రం హిప్పోల సంఖ్య బాగానే ఉందని, వాటి గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదని చెప్తున్నాయి. వాస్తవానికి హిప్పోల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించేందుకు శాస్త్రీయంగా జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. హిప్పోలు ఎక్కువగా ఉండే దేశాలకు అక్కడ ఏం జరుగుతుందో బాగా తెలుస్తుంది. కాబట్టి వారి మాటలను మనం కొట్టిపాడేయలేము. హిప్పోలు చాలా తక్కువ సంఖ్యలో పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. సుమారు 2 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఒక బిడ్డను కంటాయి. అందువల్ల వాటి సంఖ్య తగ్గిపోవడం వల్ల అది హిప్పోల మనుగడ మీదనే ప్రభావం చూపుతుంది. హిప్పోలు ఇందాక మనం అనుకున్నట్టు 2 రకాలుగా ఉంటాయి. అందులో కామన్ హిప్పోలు 1,15,000 నుంచి 1,30,000 మధ్యలో ఉంటాయి. ఇక పిగ్మీ హిప్పోల సంఖ్య 2,000 నుంచి 3,000 మధ్యలో ఉంటుంది. IUCN కింద కామన్ హిప్పోలను అంతరించుకుపోవడానికి అవకాశం ఉన్న జాతిగా గుర్తించారు. 2019 నుంచి 2018 మధ్య 13,909 హిప్పోలకు చెందినటువంటి శరీర భాగాలు, ఉత్పత్తులను విక్రయించారు. వాటిలో 3వ వంతు టాంజానియా, యుగండా, జాంబియా, జింబాబ్వే దేశాలేనని చెప్తున్నారు. శాస్త్రవేత్తలు ఇంకొక అంశం కూడా చెప్తున్నారు. 1975-2017 మధ్య 7,70,000 కేజీల హిప్పో దంతాలను చట్టబద్ధంగా విక్రయించారు అన్నది వాదన. హిప్పో దంతాల చట్టపరమైన అక్రమ వ్యాపారాలను చాలా దగ్గరగా గమనించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. CITES అపెండిక్స్ 2లో కామన్ హిప్పోలను చేర్చారు. అంటే దంత వ్యాపారాన్ని ఆపకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం ఉందని అర్థం. హిప్పోలను అక్రమంగా వేటాడి ఆ తర్వాత దంతాలను చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లోకి మార్చి అమ్ముతున్నారని 10 ఆఫ్రికా దేశాలు వాదిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. తగిన చర్యలు తీసుకునే వరకు హిప్పోలకు కూడా ఏనుగుల పరిస్థితే వస్తుంది. దంతాల కోసం విపరీతంగా వేటాడడం వల్ల ఆఫ్రికా అటవీ ఏనుగు జాతి ఇప్పుడు అంతరించిపోయేటువంటి దశకు చేరుకుంది. ప్రభుత్వాలు మేల్కొనకుంటే హిప్పోలకు కూడా అదే దుస్థితి రావచ్చని చెప్తున్నారు.